సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. పాత వీడియోలో వచ్చేసి మన MT-15కి వైజర్ అయితే వేసాం కదా, అలాగే ఈ వీడియోలో వచ్చేసి మన MT-15కి బ్రెంబో క్యాన్ అయితే వేయబోతున్నాం. సో ఈ బ్రెంబో క్యాన్ ప్రైజు అలాగే ఎలా ఫిట్ చేయాలి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అయితే వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పుడు మీకు ఎలా ఫిట్ చేయాలనేది కొంచెం ఐడియా రాదనమాట. సో ఎందుకంటే దీని గురించి ఇంత పర్టికులర్గా చూడమంటున్నాను. ఈ బ్రెంబో క్యాన్ అనేది ఎక్కడైనా తప్పు చేసామంటే వేస్ట్ అయిపోద్ది అనమాట. సరిగ్గా కరెక్ట్గా బిగించాలి, లేదంటే మంచి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి బిగించాలన్నమాట. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీరు ఫిట్ చేయాలనుకుంటే కనుక. ఇంకా ఏంటంటే మన ఛానల్కి చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అలాగే లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయి. ఎక్విప్మెంట్ మొత్తం రెడీగా ఉంది. దీన్ని మొత్తం ఎలా ఫిట్ చేయాలి అయితే ప్రస్తుతానికి మీకు చూపిస్తాను. ఫిట్ చేసిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్గా బండికి ఫిట్ చేయడమే. సో దగ్గరగా సో ఇది వచ్చేసి మన బ్రెంబో క్యాన్, అలాగే ఇది వచ్చేసి మన పైపు. సో ఈ పైప్ అయితే ఇందులోంచి ఆయిల్ పోస్తాం కదా, ఈ ఆయిల్ అయితే అందులోకి వెళ్ళడానికి అయితే ఇస్తారు. బట్ మనం అయితే షోకేస్కి పెడుతున్నాం కాబట్టి మనకి పైప్ పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు, మనం అయితే పెట్టుకుందాం. ఇది వచ్చేసి రైజర్ అనమాట. ఇది వచ్చేసి మనం క్యాన్కి అయితే పెడతాం, క్యాన్కి హ్యాండిల్కి ఫిట్ చేయడానికి రైజర్ అయితే పెడతాం. సో మన హ్యాండిల్ నుంచి కొంచెం పైకి అయితే వస్తుంది కదా బ్రెంబో క్యాన్, దాని నుంచి దీనికైతే ఫిట్ చేయడానికి పెడతాం. సో ఇవి వచ్చేసి మన పైప్కి అయితే అంటే కొంచెం టైట్నెస్ ఉండడానికి ఇవైతే వాడతాం. సో క్లాంప్, ఈ క్లాంప్ అయితే మనం వాడతాం. సో ఈ పైప్కి అయితే ఫిట్ చేస్తాం కదా. సో దగ్గర సో ఈ రెంచ్ వచ్చేసి 19 నెంబర్ రెంచ్ అనమాట. ఇది వచ్చేసి మనం అయితే యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. సో ఈ స్క్రూ వచ్చేసి మనకి ఎక్స్ట్రా 50 రూపీస్ అయితే పడింది అనమాట. ఇది మీ దగ్గర ఉంటే పర్లేదు, లేదంటే పర్చేస్ చేసుకోవాలి 50 రూపీస్. మొత్తం మనకి బ్రెంబో క్యాన్ ఈ సెట్ మొత్తం ఒక బాక్స్లోనే మనకు వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 320 రూపీస్ అయితే పడింది. సో ఈ రెంచి కూడా మన దగ్గర ఉండకపోతే మెకానిక్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో మన దగ్గర ఉంది కాబట్టి తెచ్చుకున్నాం. సో ఇది వచ్చేసి ఈ పైప్ వచ్చేసి ఫస్ట్ మనం అయితే ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇలాగా చిన్న పైప్ లాగా. సో దానికైతే ఫిట్ చేసుకోవాలి. సో ఫిట్ చేసుకున్న తర్వాత ఈ క్లాంప్ వచ్చేసి మనం టైట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ రైజర్ ఉంది కదా, ఈ రైజర్ మనమైతే ఇక్కడ పెట్టుకోవాలి. సో చూడండి, ఈ రైజర్ వచ్చేసి మనం ఇక్కడ పెద్ద హోల్లా కనబడుతుంది కదా, ఈ హోల్ దగ్గర అయితే మనం ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఈ స్క్రూకి అయితే ఒక వాచర్ వేసుకోవాలి, లేదంటే స్క్రూ జారిపోద్ది. సో ఇలాగా వేసేసిన తర్వాత సో ఇదైతే కొంచెం లూజ్ ఉంటుంది, బట్ మనం నట్ వేసిన తర్వాత టైట్ అవుతుంది. సో ఇలా నట్ వేసి బిగించేయండి ఫుల్గా. సో ఈ అల్లంగితో అయితే టైట్ అయితే చేసేసుకోండి ఫుల్గా. కొంచెం లూజ్ ఉంది, పర్లేదు, మనకి అంత ఇబ్బంది ఏం లేదు. నేను ఫుల్ టైట్ చేసుకోండి మీరైతే. సో నెక్స్ట్ వచ్చేసి మనం బండి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ స్క్రూతో అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసారు కదా, మనం ఇక్కడ మిర్రర్ అయితే పెట్టుకుంటాం కదా, ఆ హోల్లో అయితే మనం ఈ బ్రెంబో క్యాన్ అనేది ఫిక్స్ చేసుకునే రైజర్, దానికి ఈ స్క్రూ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఫిట్ చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ అయితే చేసేయండి. సో ఫుల్ టైట్ అయితే చేసేసుకున్నాను, చూసారు కదా ఓకుండా. సో లుక్ అయితే ఎలా ఉంటుంది, ఈ మనకు పైప్ ఉంది కదా, మీరు పైప్ తీసేయాలనుకుంటే తీసేయచ్చు. ఒకవేళ పైప్ తీసేస్తే పైప్ తీసేస్తే లుక్ అయితే ఎలా ఉంటుంది. సో నేనైతే పైప్ పెట్టుకుంటున్నాను. పైప్ పెట్టుకొని ఇక్కడ మనకి చిన్న క్లాంప్ లాంటిది ఇచ్చారు కదా, ప్లాస్టిక్ ట్యాగ్, ఆ ట్యాగ్లో అయితే నేనైతే పెట్టేసుకుంటాను. సో చూడడానికి కొంచెం లుక్ అయితే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే లుక్ వచ్చేసి ఇది పైప్ తీసేసి పైప్ పెట్టుకొని నేనైతే ఉంచుకుంటున్నాను. గైస్ ఇది ప్రస్తుతానికి మన MT-15 లుక్ అయితే. సో ప్రీవియస్ వీడియోలో మనం వైజర్ అయితే వేసాం, అలాగే ఇప్పుడు వచ్చేసి మనం బ్రెంబో క్యాన్ అయితే వేసాం. లుక్ వచ్చేసి చాలా అంటే చాలా నాకు నచ్చింది. సో మీరు కూడా వేసుకుందాం అనుకుంటే మనకు వచ్చేసి బ్రెంబో క్యాన్ ఒక 320 రూపీస్ పడుతుంది, అలాగే వైజర్ వచ్చేసి ఒక 220. అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు ఒకవేళ వైజర్ ఎలా ఫిట్ చేయాలో తెలియకపోతే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి. సో అది వచ్చేసి ఐకాన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా కింద అయితే లింక్ ఇస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియోలు అయితే చూడండి.
సో మన ఛానల్ వచ్చేసి ప్రస్తుతానికి ఒక 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఇంకా మనం 1000 మైల్ స్టోన్కి అయితే దగ్గరలో ఉన్నాం. సో అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేసి, అలాగే మన MT-15 మోడిఫికేషన్ వీడియోలను కూడా సపోర్ట్ చేసి అన్నీ కామెంట్ చేయండి అసలు మీకు ఏమనిపించింది అనేది కూడా. సో అప్పుడే నాకు అర్థమవుతుంది మీరు వీడియోస్ని చూస్తున్నారా లేదా ఏంటి అసలు అనేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.